హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం. దీనిలో భాగంగా మొదటిగా మనకి భారత నౌకకు తెలుగు వ్యక్తి కెప్టెన్గా శ్రీధర్ టాటా అని ఒక పర్సన్ అనమాట. శ్రీకాకుళంకి చెందిన వ్యక్తి ఈ ఐఎన్ఎస్ తమాల్కి కెప్టెన్గా ఉన్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. మైక్రో టర్బోజెట్ ఇంజిన్ భారతదేశంలో తయారు చేయనున్న ఫాల్కన్ 2000 విమానాలు. కంగనా రనౌట్ ఉన్నారు కదా, మనకి బాలీవుడ్ యాక్ట్రెస్, ఆవిడ రాయబారిగా నియమించారు ఇవన్నీ, స్పెషల్ వన్ అది. తర్వాత పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ PGI 2.0 గురించి డిస్కస్ చేద్దాం. డిజిటల్ మీడియా అవార్డ్స్ 2025, తర్వాత డిజిటల్ మీడియా అవార్డ్స్, తర్వాత దీంతోపాటు ఆపరేషన్ సింధూర్, ఇవి మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో మొదటిగా కనుక మనం చూస్తే ఇండోనేషియాలో అగ్నిపర్వతం, ఈ అగ్నిపర్వతం గురించి డిస్కస్ చేయబోతున్నాం. తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకీ ఈ అగ్నిపర్వతం మనకి ఇది బద్దలవడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, విస్ఫోటనం కనిపిస్తుంది కదా. సో ఎంత తీవ్ర స్థాయిలో ఈ మంటని టర్న్ చేసింది అని అంటే ఇట్లా 10 కిలోమీటర్ల మేర దాదాపుగా బూడిద అంతా మిగిలింది. కొన్ని గ్రామాల వాళ్ళు కూడా ఖాళీ చేయడం జరిగింది చుట్టూ ఒక 10 కిలోమీటర్ రేడియస్లో అనమాట. తర్వాత ఆస్ట్రేలియా, ఇండియా, సింగపూర్ నుంచి వచ్చే విమానాలను కూడా రద్దు చేశారు. దీనివల్ల ఈ లైన్లో వచ్చే విమానాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంపార్టెంట్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్యాన్సిల్ చేశారు. అంతేకాకుండా ఢిల్లీ బాలి అనేది మనకి ఇండోనేషియాలోది. ఢిల్లీ బాలి విమానం మధ్యలోనే ఎయిర్ ఇండియాకి చెందిందనమాట. ఎయిర్ ఇండియాకి చెందిన ఢిల్లీ బాలి అనేది ఇండోనేషియా, ఢిల్లీ ఇండియా కదా. ఈ ఫ్లైట్ని ఏం చేశారంటే మధ్యలోనే ఆపేసి వెనక్కి పంపేశారు. ఎయిర్ ఇండియా అనమాట. మొన్న ఇష్యూ జరిగింది కూడా ఎయిర్ ఇండియాదే కదా, కాబట్టి ఎయిర్ ఇండియా టైం సరిగా లేదు, మళ్ళీ ఏదైనా ఇష్యూ అవుతుంది అనేసి దాన్ని వెనక్కి పంపించేయడం జరిగిందనమాట. అది కాంటెక్స్ట్. సో అగ్నిపర్వతం పేరేంటనుకున్నా, లెవోటోబి లకీ. అదే అడుగుతాడు. ఇండోనేషియాలో అగ్నిపర్వతం ఏది అనే అది రీసెంట్గా వార్తల్లో ఉంది, వోల్కనో ఏది అనేది అడుగుతాడు. దట్స్ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారత నౌకకు తెలుగు వ్యక్తి కెప్టెన్గా, భారత నౌక ఇది ఐఎన్ఎస్ తమాల్ అనమాట. ఈ ఐఎన్ఎస్ తమాల్కి మొదటి కమిషన్ కెప్టెన్గా శ్రీధర్ తాతా. ఈ శ్రీధర్ తాతా అనే అతను ఎవరంటే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తే. అందులో శ్రీకాకుళం జిల్లా చార్లంగి గ్రామానికి చెందిన వ్యక్తి అనమాట శ్రీధర్ తాతా. ఇతను ఈ భారత నౌక ఐఎన్ఎస్ తమాల్కి కెప్టెన్గా వ్యవహరిస్తున్నారనమాట. అందుకని మనకి వార్తల్లో ఉంది. స్పెషల్ కదా, ఒక పర్సన్ మెయిన్ కమాండర్గా అక్కడికి దానికి ఐఎన్ఎస్ తమాల్కి చేస్తున్నారు అని అంటే వెరీ స్పెషల్. అంతేకాకుండా ఇతను ఇదే కాదు, ఇంతకు ముందు కూడా దాదాపుగా 3 నౌకలకి ఇతను కెప్టెన్గా కూడా వ్యవహరించడం జరిగింది. 3 యుద్ధ నౌకలకి కెప్టెన్గా కూడా వ్యవహరించారు. దాదాపుగా 26 ఏళ్ళుగా దీనికి మన సేవలు అందిస్తున్నాడు అనమాట, నేవీకి, ఈ శ్రీధర్ తాతా అనే అతను. సంయుక్తంగా ఈ ఐఎన్ఎస్ తమాల్ని రష్యా సంయుక్తంగా నిర్మించిన నౌక ఇది. రష్యాలోనే దాని విడిభాగాలు వాటినన్నింటినీ అసెంబుల్ చేసుకొని భారతదేశానికి వస్తుందన్నమాట. దానిలో ఈ కెప్టెన్గా ఉన్న వ్యక్తి, ఇతని సారథ్యంలో ఈ నౌక మన కోస్టల్ ఏరియాలని చేరడం జరిగిందనమాట. అందుకని వార్తల్లో ఉంది స్పెషల్గా. సో ఇది వచ్చినప్పటికీ ఐఎన్ఎస్ తమాల్ వచ్చేటప్పటికి క్రివాక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్గా చెప్తారు. ఇది ఏ తరగతికి చెందింది అని అంటే క్రివాక్ తరగతి స్టెల్త్ ఫ్రిగేటర్కి క్లాస్కి చెందిందనమాట. ఆ లిస్టులో 8 నౌకలు ఉన్నాయి. ఇది 8వది అనమాట. ఆ లిస్టులో ఇది 8వ నౌక ఐఎన్ఎస్ తమాల్. సో ఇక్కడ అంతేకాకుండా మనకి మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మ్యారిటైమ్ సెక్యూరిటీ వింగ్ వ్యవస్థాపకుడిగా కూడా ఇతను వ్యవహరించడం జరిగిందనమాట. మ్యారిటైమ్ సెక్యూరిటీ వింగ్ వ్యవస్థాపకుడిగా ఇతను వ్యవహరించారు. దీనికి ఏంటి అని అంటే జాతీయ భద్రతా సలహాదారు, మనకి అజిత్ దోవల్ ఉన్నారు కదా, జాతీయ భద్రతా సలహాదారు, అతని ఆధ్వర్యంలో ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీ వింగ్ ఉంటుందన్నమాట. మ్యారిటైమ్ సెక్యూరిటీ వింగ్ ఎవరి సారథ్యంలో, ఎవరి ఆధీనంలో ఉంటుంది అని అంటే మన జాతీయ భద్రతాదారు నేతృత్వంలో ఉంటుంది. అజిత్ దోవల్ అనుకున్నాం కదా, అజిత్ దోవల్ నేతృత్వంలో ఇతను వింగ్ కమాండర్గా, వింగ్ వ్యవస్థాపకుడిగా పనిచేస్తున్నారు అనమాట. అది కూడా స్పెషల్ వన్. సో ఇది మనకి భారత నౌకకు తెలుగు వ్యక్తి కెప్టెన్ అనుకున్నాం కదా, అది పాయింట్. నెక్స్ట్ మనకు వద్దాం. మైక్రో టర్బోజెట్ ఇంజిన్.
మైక్రో టర్బోజెట్ ఇంజిన్. రీసెంట్గా దీన్ని ఉనికి మనకి కనిపించిందనమాట. సో మైక్రో టర్బోజెట్ ఇంజిన్ దీన్ని మనకి యూఏవీల్లో వాడతారు. యూఏవీల్లో అనమాట. యూఏవీలు అంటే ఏంటి? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటాం. అంటే మానవరహిత ఎయిర్వేస్ వాహనాలు అనమాట. ఎయిర్ వాహనాలు అంటాం, లేదా వాయు వాహనాలు అని అంటాం. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఉంటాయి కదా. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే ఎవరు వాటిని నడపరనమాట, రిమోట్ తోటి ఆపరేట్ చేస్తారనమాట. వాటిలో ఒక భాగంగా దీన్ని మైక్రో టర్బోజెట్స్ని ఉపయోగిస్తారు. ఈ మైక్రో టర్బోజెట్స్ని ఉపయోగించడం వల్ల మైక్రో టర్బోజెట్ ఇంజిన్ ఉపయోగించడం వల్ల ఏంటి అంటే ఎక్కువ దూరం ఎక్కువ వేగంతో వెళ్ళగలుగుతాయి అనమాట ఈ మైక్రో టర్బోజెట్. దీన్ని ఆవిష్కరించింది ఎవరు అంటే రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్కు సంబంధించిన రఘువంశీ అనేది ఇతని డైరెక్టర్ పేరే అనమాట. అతని పేరే, కంపెనీ పేరు రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ అనమాట. యుఏవి క్రూయిజ్ క్షిపణుల కోసం సొంతంగా ఈ మైక్రో టర్బోజెట్ ఇంజిన్ని తయారు చేశారనమాట. హైదరాబాద్కు చెందిన ఈ ఏరోస్పేస్ కంపెనీ రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. రీసెంట్గా జరిగిన 55వ ఫ్రాన్స్ ఏరోస్పేస్ మనకి ఎగ్జిబిషన్లో కూడా వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత మనం చూస్తే 55వ అంతరిక్ష షోలో కూడా వీటిని ప్రదర్శించడం జరిగింది అనమాట. ప్యారిస్లో జరిగింది అది 55వ ఏరోస్పేస్ ప్రదర్శన అనమాట. అంతర్జాతీయ షోలో కూడా వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఫ్రాన్స్ ఏరోస్పేస్ సంస్థ అయిన ఫ్రాన్స్కి చెందిన ఏరోస్పేస్ సంస్థ లువాక్ ఇది అడుగుతాడు, ఇంపార్టెంట్ వన్. ఈ లువాక్ అనేది ఫ్రాన్స్కి చెందిన ఏరోస్పేస్ సంస్థ అనమాట. దీనిని రీసెంట్గా మన విప్రో ఇన్ఫ్రా ఎక్వైర్ చేసుకుంది, దాన్ని కొనేసింది అనమాట. ఎవరు? విప్రో ఇన్ఫ్రా అనేది విప్రో కంపెనీ యొక్క అనుబంధ సంస్థ అనమాట. అది తీసుకోవడం జరిగింది. ఈ పర్టికులర్ మైక్రో టర్బోజెట్కి సంబంధించిన ఈ ఇంజన్లు తయారు చేయడానికి ఈ రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ హైదరాబాద్లో ఇంకొక కొత్త యూనిట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా పెద్ద యూనిట్ని కూడా ప్రవేశపెట్టడం, అంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అనమాట, వీటిని తయారు చేయడానికి అనమాట. ఎందుకు అని అంటే ఫ్యూచర్ అంతా యూఏవీలదే కదా, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్దే కాబట్టి దానికోసం అనమాట. సో ఇది మైక్రో టర్బోజెట్ 40 kgf మైక్రో టర్బోజెట్ ఇంజిన్. ఇంత మటుకు తెలిస్తే సరిపోతుంది, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మైక్రో టర్బోజెట్ ఇంజిన్ అనమాట. సో యూఏవీ ఫుల్ ఫామ్ని నాకు కమెంట్ చేయండి. సో కమెంట్ చేయండి, దాన్ని బట్టి మనం ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారతదేశంలో తయారు చేయనున్న ఫాల్కన్ 2000 విమానం. ఇది కూడా క్వశ్చన్ అడగడానికి ఉపయోగం అంటే అవసరం ఉన్న ఏరియానే ఫాల్కన్ 2000. ఈ ఫాల్కన్ రిలేటెడ్ విమానాలు మనకి జనరల్గా కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైనవి అనమాట. అంటే ఎట్లాంటివి? కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైనవి అంటే ఫ్రాన్స్, అమెరికా, తర్వాత పోతే నెక్స్ట్ మనకి కెనడా, బ్రెజిల్, ఈ 4 దేశాల దగ్గర మాత్రమే ఈ ఫాల్కన్ విమానాలు, యుద్ధ విమానాలు ఉన్నాయన్నమాట, జట్లు ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు మనము డసాల్ట్ ఏవియేషన్, దీన్నే దసో ఏవియేషన్ అని కూడా పిలుస్తారు. డసాల్ట్ ఏవియేషన్ తోటి మనము ఒక ఒప్పందం కుదుర్చుకున్న. డసాల్ట్ ఏవియేషన్ తోటి జట్ల తయారీకి, ఈ జెట్స్ తయారు చేయడానికి దసోట్ తోటి ఎవరు అంటే రిలయన్స్ ఇన్ఫ్రా. ఇందాక మనం చెప్పుకున్నది విప్రో ఇన్ఫ్రా, ఇప్పుడు రిలయన్స్ ఇన్ఫ్రా. వీళ్ళు దీంతో డసాల్ట్ ఏవియేషన్ తోటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. డసాల్ట్ ఏవియేషన్ ఫ్రాన్స్కి చెందిందనమాట, డసాల్ట్ ఏవియేషన్. సో ఈ పర్టికులర్ ఫాల్కన్ అసెంబ్లింగ్ కేంద్రాన్ని, ఈ ఫాల్కన్ 2000 ఉంది కదా, అది మన దగ్గర తయారు చేస్తున్నామన్నాం కదా, దీని అసెంబ్లీ అంటే విడిభాగాలని కలిపే ప్లేస్ అనమాట. అసెంబ్లింగ్ యూనిట్ని కూడా మన భారతదేశంలో మహారాష్ట్రలోని నాగపూర్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఫాల్కన్ అసెంబ్లింగ్ కేంద్రం ఎక్కడ అని అడుగుతాడు. ఫాల్కన్ అసెంబ్లింగ్ కేంద్రం ఫాల్కన్ 2000 డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ, మనకి రిలయన్స్ ఇన్ఫ్రా రెండు కలిసి వీటిని మన భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇలా ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుంది మనకి డసాల్ట్ ఏవియేషన్ అనేది. ఇలా ఒక దేశం ఫ్రాన్స్ ఈ డసాల్ట్ ఏవియేషన్కి సంబంధించిన ఎలాంటి ఒప్పందాలనైనా సరే వాళ్ళ దేశంలోనే తయారు చేయడానికి ఒప్పుకుంటాయి. ఇది మొట్టమొదటిసారి ఫ్రాన్స్ వెలుపల ఈ ఒప్పందం జరిగిందనమాట. అంటే ఫ్రాన్స్ వెలుపల జరగడం అంటే తయారీ అంతా ఎక్కడ జరుగుతుంది? భారతదేశంలో జరుగుతుంది. కాబట్టి వెలుపల జరిగిన ఒక ఒప్పందం ఇది అనమాట. డసాల్ట్ ఏవియేషన్, రిలయన్స్ ఇన్ఫ్రా ఈ రెండు కలిసి ఫాల్కన్ 2000 అనే మనకి విమానాలని, జెట్స్ని తయారు చేస్తాయి. ఎక్కడ దానికి ఒక యూనిట్ కూడా, కేంద్రాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నాగపూర్ అనమాట, నాగపూర్ మహారాష్ట్రలో. ఈ తయారీ కనుక ప్రారంభమైంది అని అంటే మనకి అమెరికా, ఫ్రాన్స్, తర్వాత పోతే అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్, కెనడా ఈ 4 దేశాల తర్వాత ఈ ఫాల్కన్ సిరీస్ని తయారు చేస్తున్న దేశంగా భారత్ కూడా వాటితో పాటు చేరుతుంది. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్తో పాటు భారతదేశం కూడా చేరే అవకాశం ఉంటుంది. మనకి ఫ్రాన్స్ వెలుపల జరిగిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది, అందుకని కూడా స్పెషల్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. కంగనా రనౌత్, ఆ రనౌత్ అంటారు.
ఆర్ రనౌత్. ఈవిడ కంగనా రనౌత్ అనే బాలీవుడ్ యాక్ట్రెస్ అనమాట, చాలా ఫేమస్ యాక్ట్రెస్. చాలా మనకి స్పెషల్ మూవీస్ లో కూడా కనిపించారు ఈవిడ. అంటే కొన్ని ఇందిరాగాంధీకి రిలేటెడ్ గా ఉన్న బయోపిక్ లో కానీ, తర్వాత పోతే చాలా స్పెషల్ మూవీస్ లో ఈవిడ కనిపించడం జరిగింది. మెయిన్ ముఖ్య పాత్రను పోషించారు. అయితే ఈవిడ హిమాచల్ ప్రదేశ్ లోని మండి గ్రామం నుంచి ప్రాతినిధ్యం వహించారు ఎలక్షన్లకు కూడా అనమాట. హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి పోటీ కూడా చేశారు. స్పెషల్గా చాలా ఈవిడ మీద కొన్ని ఇవి కూడా వచ్చాయన్నమాట, కొన్ని ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడుతోందని కొన్ని ఈవిడ మీద ఇష్యూస్ కూడా వచ్చాయి. ఎనీవేస్ మనకు అది అవసరం లేదు కదా. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా, PCI అంటారు, పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కి అధికార అంబాసిడర్గా ఈవిడిని నియమించడం జరిగిందనమాట. పారా అథ్లెటిక్స్కి గుర్తుంచుకోవాల్సింది వరల్డ్ పారా అథ్లెటిక్స్. ఇవి మనకి మన భారతదేశంలోనే డిసెంబర్లో ఢిల్లీలో జరుగుతాయన్నమాట, డిసెంబర్ మంత్లో. వాటికి అంబాసిడర్గా కంగనా రనౌత్ని తీసుకోవడం జరిగింది. కంగనా రనౌత్ సో దేశంలో అతిపెద్ద పారా ఈవెంట్ అనమాట ఇది. అంటే పారా అన్నప్పుడు తెలుసు కదా, డిజేబుల్డ్ పర్సన్స్ ఆడే ఈవెంట్స్ని పారా అంటారు. సో ఇది భారతదేశంలో జరగబోతున్న అతిపెద్ద పారా ఈవెంట్ కింద దీన్ని చెప్పుకోబోతున్నాం అనమాట, దీన్ని జరుపుకోబోతున్నాం అనమాట. ఎవరు? కంగనా రనౌత్ అంబాసిడర్గా, రాయబారిగా. నెక్స్ట్ మనకి వెళ్దాం. యువత మరియు బాలల సాహిత్య అవార్డులు. ఈ సాహిత్య అవార్డులను మనకి సాహిత్య అకాడమీ అనౌన్స్ చేసింది. ఎవ్రీ ఇయర్ వీటిని అనౌన్స్ చేస్తుంటుంది అనమాట. యువత సాహిత్య అవార్డులు, బాలల సాహిత్య అవార్డులని అనౌన్స్ చేస్తారు. వాళ్ళు రాసిన ముఖ్య పుస్తకాల్లో. దాదాపుగా వీటిని వచ్చినప్పటికి 24 భాషల్లో బాలల సాహిత్యానికి అవార్డులు ఇస్తారు. బాలల సాహిత్యం 24 భాషల్లో అవార్డు ఇస్తారు. 23 భాషల్లో యువ సాహిత్యానికి అవార్డులు ఇస్తారు. యువ సాహిత్యం, బాలల సాహిత్యం. ఈ బాలల సాహిత్యమైనా ముసలివాళ్ళైనా రాయొచ్చు, బాలలు రాయడం అని కాదు మీనింగ్ అక్కడ. సాహిత్యం ఎవరి గురించి ఉండాలి? బాలల గురించి ఉండాలి, వాళ్ళకి రిలేటెడ్ పుస్తకం అయి ఉండాలి. సో అలా ఇద్దరికి మనకి యువ సాహిత్య పురస్కారం ప్రసాద్ సూరి, విశాఖకు చెందిన ప్రసాద్ సూరి అనే ఆయనకి అనౌన్స్ చేశారు. ప్రసాద్ సూరి ఏంటి అని యువ పురస్కారం అనమాట, యువ సాహిత్య పురస్కారాన్ని ఈయన రాసిన, ఇదిగోండి మైరావణ బుక్ ఉంది కదా, మైరావణ అనే పుస్తకానికి ఈయనకి ఈ బహుమతి ఇవ్వడం జరిగిందనమాట. బహుమతిని అనౌన్స్ చేయడం జరిగింది. మైరావణ ప్రసాద్ సూరి యువ సాహిత్య పురస్కారం అనమాట. అలాగే బాల సాహిత్య అవార్డుకి గంగిశెట్టి శివకుమార్కి అనౌన్స్ చేశారు. గంగిశెట్టి శివకుమార్ ఆయన రాసిన పుస్తకం అనమాట ఇది, కబుర్ల దేవత అనే పుస్తకానికి ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డుని అనౌన్స్ చేశారు గంగిశెట్టి శివకుమార్. ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఈ గంగిశెట్టి శివకుమార్ దాదాపుగా 58 ఏళ్లుగా బాల సాహిత్యం మీద వర్క్ చేస్తున్నాడు అనమాట. బాల సాహిత్యం మీద అనేక రకాల పుస్తకాలు రాశాడు. ఆయనకి అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. స్పెషల్గా ఇద్దరు, యువ సాహిత్య పురస్కారం, బాలల సాహిత్య పురస్కారం. యువ సాహిత్య పురస్కారం ప్రసాద్ సూరికి, అండ్ దీనికి వచ్చేటప్పటికి ప్రసాద్ సూరికి ఏ పుస్తకానికి? మైరావణ పుస్తకానికి. గంగిశెట్టి శివకుమార్ అతను నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. అతను కబుర్ల దేవత అనే పుస్తకానికి అతనికి బాలల సాహిత్య అకాడమీ అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఇస్ ద పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ PGI 2.0. ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ జనరల్గా దేనికి అని అంటే, స్కూల్లో పిల్లలకి ఉండే అవకాశాలు, అంటే వాళ్ళకి బోధన అంశాలు ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళకి అవస్థాపన సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి అంశాలని పారామీటర్లుగా తీసుకొని ఏం చేస్తారు అని అంటే ఈ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఇస్తారు. సో స్కూల్ ఎడ్యుకేషన్లో, అంటే పాఠశాల విద్యకు సంబంధించి 2023-24 సంవత్సరానికి కాను వీళ్ళు ఈ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అంటే ఒకటి కాదు, పారామీటర్లు చాలా ఉంటాయి. వాటిల్లో బోధనాంశాలు, వాటికి సంబంధించిన అవస్థాపన సౌకర్యాలు, తర్వాత పోతే అక్కడున్న విద్యార్థులకు మాట్లాడే అవకాశం, ఇలాంటి అంశాలన్నింటినీ క్రోడీకరించి వీటిని ఇస్తారనమాట. అయితే ఇక్కడ ఇది 2.0 స్కూల్ ఎడ్యుకేషన్లో 2023-24 పరిస్థితిని, దానికి ఆ ఇయర్కి ఇప్పుడు ఈ అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. సో చండీగఢ్ వచ్చేటప్పటికి, చండీగఢ్ అంటే దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే స్కేలింగ్ 1 నుంచి 1000 పాయింట్లకు ఇస్తారనమాట. వీళ్ళు 1 పాయింట్ నుంచి 1000 పాయింట్ల మధ్య ఇస్తారు. 761 నుంచి 1000 దాకా ఉన్నారు అని అంటే చాలా టాప్ క్లాస్ అనమాట. సో అవుట్ స్టాండింగ్ అని. బట్ ఏ రాష్ట్రం కానీ ఏ కేంద్రపాలిత ప్రాంతం కానీ ఆ సిరీస్లో లేదు. తర్వాత 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు 541 నుంచి 640 కేటగిరీలో ఉన్నాయి. ఇది పక్కన పెడితే మనకి హైయెస్ట్ లోయెస్ట్ చూడండి. హైయెస్ట్ వచ్చేటప్పటికి టాప్ 1 వచ్చేటప్పటికి చండీగఢ్, ఛత్తీస్గఢ్ కాదు చండీగఢ్, ఓకేనా. చండీగఢ్ మనకి 719 పాయింట్ తోటి ఫస్ట్ పొజిషన్లో ఉంది, టాప్ పొజిషన్లో ఉంది. దేనిలో? PGI పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో ఉన్నది ఎవరు? ఇక్కడ 3 పాయింట్ తెలిసి ఉండాలి.
ఇది చాలా దీని గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీని గురించి కేంద్రపాలిత ప్రాంతాలు 10, 15, 20 ఇట్లా క్లాసిఫై చేశాడు. బట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి 3 క్వశ్చన్లు అడగడానికి స్కోప్ ఉంటుంది. మూడింట్లో మొదటిది ఏంటి అని అంటే ఈ PGI 2.0 2023-24 ఇండెక్స్లో టాప్ క్లాస్లో ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతాడు. రాష్ట్రం అని అడిగాడంటే చండీగఢ్, దట్స్ అ పాయింట్. అది రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అన్నాడంటే చండీగఢ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత అదే నెక్స్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే దీనిలో లీస్ట్ పొజిషన్లో ఉన్నది ఎవరు? లీస్ట్ పొజిషన్లో ఉన్నది మనకి మేఘాలయ 417 పాయింట్లతోటి చివరి స్థానంలో ఉన్నది. అయితే ఇంకొక 2 రాష్ట్రాలు బాగా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, ఇంప్రూవ్ అవుతున్న రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్ ఒకటి, తెలంగాణ ఒకటి, 2 ఇంప్రూవ్ అవుతున్న రాష్ట్రాల లిస్టులో ఉన్నాయి. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, ఇస్ మోర్ దాన్ ఎనఫ్. చండీగఢ్ టాప్ పొజిషన్లో ఉంది, మేఘాలయ లీస్ట్ పొజిషన్లో ఉంది, తెలంగాణ, బీహార్ 2 ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతున్న రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ అవకాశాలని పెంపొందించే రాష్ట్రాల లిస్టులో ఇవి ఉన్నాయన్నమాట. సో అది మనకి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అడగడానికి స్కోప్ ఉన్న ఏరియానే. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ది ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియా ఛాంపియన్ ఆఫ్ ద డిజిటల్ మీడియా ఛాంపియన్ గురించి అనమాట. దీనికి మనకి ద హిందూ ఉంది కదా, ద హిందూ దీనికి ఒక 10 అవార్డులు వచ్చాయన్నమాట. వీళ్ళంతా హిందూ టీం అనమాట, హిందూకి సంబంధించిన టీం వీళ్ళందరికీ ప్రజెంట్ చేశారు. ఒకరి పేరు అని మనం అనడానికి ఇక్కడ ఉండదు. ద హిందూ హ్యాస్ గాట్ 10 అవార్డ్స్ అనమాట, 10 అవార్డులు వచ్చాయి. వ్యాన్ ఇన్ఫ్రా అవార్డ్స్ అంటారు వీటిని, వ్యాన్ ఇన్ఫ్రా అవార్డ్స్. ఈ వ్యాన్ ఇన్ఫ్రా అవార్డ్స్లో 4 బంగారు, ఈ 10 అవార్డులో 4 బంగారు పథకాలు అనమాట, 4 బంగారు అవార్డులు, 4 గోల్డ్ అవార్డ్స్ అనమాట. ఒకటి వచ్చేటప్పటికి బెస్ట్ యూజ్ ఆఫ్ వీడియోస్, అంటే వీడియోలని బెస్ట్గా ప్రజెంట్ చేయడం. ఎలాగ చేస్తారంటే వీళ్ళు ఈ డిజిటల్ పేపర్ ఉంటుందన్నమాట, డిజిటల్ పేపర్ ఈ పేపర్ ఉంటుంది కదా, ఆ ఈ పేపర్లోనే వీడియో ఇచ్చేస్తారు. ఒక కాన్సెప్ట్ జరుగుతూ ఉంటుంది, దానిలో వీడియో ఇస్తారు. అది క్లిక్ చేసామంటే దానికి ఉన్నంత ఇన్ఫర్మేషన్ అంతా మనం సింపుల్గా వినొచ్చు అనమాట. అర్థమైంది? అలా ప్రజెంట్ చేశారు మొట్టమొదటిది అనమాట ఇండియాలో. సో అది బాగా సక్సెస్ కూడా అయింది. సో బెస్ట్ యూజ్ ఆఫ్ వీడియోస్, బెస్ట్ నేటివ్ యాడ్స్ క్యాంపెయిన్, నేటివ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, నేటివ్ అంటే ఆ ప్రాంతీయంగా ఉన్న ఏవేవైతే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో వాటిని ఇవ్వడంలో ఒక అవార్డు, ఒక గోల్డ్ అవార్డు. బెస్ట్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రెవెన్యూ జనరేషన్, మనకి కృత్రిమ మేధని ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం పర్ఫెక్ట్గా ఉపయోగించినందుకు ఒక గోల్డ్ అవార్డు. తర్వాత బెస్ట్ పాడ్కాస్టింగ్లో కూడా టాప్ ఉన్నందుకు ఇంకొక అవార్డు. మొత్తం 4 అనమాట. ఈ 4 అవార్డులు 4 గోల్డ్, మొత్తం 10 అవార్డులు, 10లో 4 గోల్డ్ అనమాట. దట్స్ అ పాయింట్. ఎవరికి? ద హిందూ. అవార్డు పేరేంటి? ద ఛాంపియన్ ఆఫ్ ద డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియాలోనే 2025కి గాను దాన్ని డిజిటల్ మీడియా అవార్డ్స్ అంటాం. వీటిని సౌత్ ఏషియా డిజిటల్ మీడియా అవార్డు అంటాం. వ్యాన్ ఇన్ఫ్రా, ఈ వ్యాన్ ఇన్ఫ్రా దీని స్పాన్సర్ అనమాట, వ్యాన్ ఇన్ఫ్రా అనమాట. దట్స్ అ పార్ట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. మీలో ఎంతమంది ఆ హిందూ పేపర్ చదివే వాళ్ళు ఉన్నారో కమెంట్ చేయండి. ఎస్ అని చేయండి, లేకపోతే నో అనండి. ఎంతమంది హిందూ పేపర్ చదువుతారు? పేపర్ చదవడం మస్ట్. ఏదో ఒక పేపర్ రోజు కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్, 1 అవర్ చదివితే వెరీ గుడ్. ఏదో పేపర్, తెలుగో, ఇంగ్లీషో, హిందీనో, మీ ఇష్టం వచ్చిన పేపర్ చదవండి. వార్తలు తెలియాలి మనకు, అంతే. సో అలా అలవాటు చేసుకోండి. రీడింగ్ హ్యాబిట్ కూడా పెరుగుతుంది. ఇంగ్లీష్ పేపర్ లాంటివి చదివితే రీడింగ్ హ్యాబిట్ కూడా పెరుగుతుంది. తెలుగు అనకండి, తెలుగు మదర్ టంగ్ మనకి ఖచ్చితంగా కావాలి, మదర్ టంగ్ ఉండాలి, నేర్చుకోవాలి. కానీ మనకి జాబ్ రావాలి అని అంటే దాన్ని ఇంగ్లీష్ అవకాశాలు ఇచ్చేది ఇంగ్లీషే కదా. ఎందుకనంటే చూడండి, మీరు మనకి ఎగ్జామినేషన్లో కూడా బైలింగ్వల్ అంటాడు. బైలింగ్వల్లో ఇంగ్లీషు తెలుగు ఇస్తాడు. ఇచ్చి ఒకవేళ మనకి తెలుగులో తప్పు ఉంది, ఇంగ్లీష్లో కరెక్ట్ ఇచ్చాడు అనుకోండి, ఇంగ్లీష్ కరెక్ట్ కాబట్టి క్వశ్చన్ కరెక్ట్ కింద కన్సిడర్ చేస్తాడు, ఇంగ్లీష్ని ప్రామాణికంగా తీసుకుంటాడు. అన్నప్పుడు మనం తెలుగు నేర్చుకోవాలి, తెలుగు తెలిసి ఉండాలి, ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలి. అప్పుడు మనకి ఉద్యోగం తొందరగా వస్తుంది. నెక్స్ట్ మనకి వెళ్దాం. భారతదేశం 2025లో తన మొసలి సంరక్షణ ప్రాజెక్టుకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2025 మొసలి సంరక్షణ, క్రొకోడిల్ ప్రొటెక్షన్ కన్జర్వేషన్, అంతే కదా, క్రొకోడిల్ కన్జర్వేషన్. ఈ క్రొకోడిల్ కన్జర్వేషన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు, గోల్డెన్ జూబ్లీ అనమాట. మనం జూన్ 17ని వరల్డ్ క్రొకోడిల్ డేగా జరుపుకుంటాం, ప్రపంచ మొసలి దినోత్సవంగా జరుపుకుంటాం. వరల్డ్ క్రొకోడిల్ డే జూన్ 17 జరుపుకుంటాం. సో ఆ సందర్భంగా వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఏప్రిల్ 1, 2025కి ఈ మొసళ్ళని కన్జర్వ్ చేయడం, అంటే వీటిని ప్రొటెక్ట్ చేయడం, వీటిని జాగ్రత్తగా చూసే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒక ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు 1975లో. ఆ 1975లో ఈ మొసళ్ళ పరిరక్షణ కోసం ప్రవేశపెట్టిన సంరక్షణ లేదా వీటి ప్రొటెక్షన్ కోసం, వీటిని కాపాడడం కోసం ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్కి 50 సంవత్సరాలు నిండిందనమాట. అది స్పెషల్ థింగ్. సో ఇక్కడ వచ్చేటప్పటికి హెచ్ఆర్ బస్టర్డ్ అనే బయాలజిస్ట్ రిఫరెన్స్ తోటి, అంటే అతని సిఫార్సులతోటి అన్ని రాష్ట్రాలలో క్రొకోడిల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టారనమాట. క్రొకోడిల్ కన్జర్వేషన్ సంరక్షణ ప్రాజెక్ట్ని
మొసలికి సంరక్షణ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ప్రత్యేకంగా ఒడిస్సా వచ్చినప్పటికి వెరీ స్పెషల్ ఈ మొసళ్ళకి 4 రకాల జాతులు ఇక్కడ కనిపిస్తాయని చెప్తారు ఒడిస్సాలో. ఒకటి వచ్చేటప్పటికి ఘరియల్స్, 3 రకాలు, ఘరియల్స్, మగ్గర్, సాల్ట్ వాటర్ మొసళ్ళు, ఉప్పు నీటి మొసళ్ళు అనమాట. 3 రకాలు మేజర్ ఘరియల్స్. మన భారతదేశం ఆ ఘరియల్స్ మోడల్కి చాలా ప్రసిద్ధి అనమాట. ఘరియల్స్, మగ్గర్, తర్వాత సాల్ట్ వాటర్ మొసళ్ళు. తికార్పడ, ఒడిస్సాలోని తికార్పడ మనకి సత్కోషియా ప్రాంతం అనమాట. అక్కడ ఈ ఘరియల్స్కి ఫేమస్. తర్వాత రామతీర్థ, సిమ్లీపాల్ దగ్గర అనమాట రామతీర్థ. అక్కడ వచ్చినప్పటికి మగ్గర్ మొసళ్ళు ఫేమస్. తర్వాత దంగమల్ బిటర్ కనిక దగ్గరది, అక్కడ సాల్ట్ వాటర్ మొసళ్ళు ఫేమస్ అనమాట. సో ఘరియల్ కాన్ఫరెన్స్ మనకి కన్జర్వేషన్ కోసం ఈ ఘరియల్ అనుకున్నాం కదా, వీటి కన్జర్వేషన్ కోసం 2025లో మనకి గంగా, బ్రహ్మపుత్ర, సింధు, మహానది ఈ నదీ తీరాలలో ఒక కాన్ఫరెన్స్ కూడా పెట్టారనమాట. ఈ నదీ తీరాలను కాపాడుకోవాలని కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడారు. దేనిలో? ఘరియల్ కాన్ఫరెన్స్ 2025లో. ఓకేనా, దట్స్ అ పాయింట్. మద్రాస్ క్రొకోడిల్ బ్యాంక్ ఉంది మనకి మద్రాస్లో. ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే వీటి గుడ్లని తర్వాత పోతే వీటిని సంబంధించిన అంశాలని సేకరించి వీటి ప్రత్యుత్పత్తి లేకపోతే వీటి నెక్స్ట్ జనరేషన్స్ బాగా హోల్డ్ అయ్యేటట్టుగా ఈ బ్యాంక్ కృషి చేస్తుంది అనమాట. అది మద్రాస్లో ఉంది. దట్స్ అ పార్ట్. ఒడిస్సా మనం స్పెషల్గా చెప్పుకున్నాం. ఘరియల్స్, మగ్గర్, సాల్ట్ వాటర్ మొసళ్ళకి ప్రసిద్ధి. నెక్స్ట్ మనకి వెళ్దాం. షిప్కీలా పాస్. ఇదిగోండి షిప్కీలా పాస్. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే మనం షిప్కీలా పాస్ అంటాం. లైన్ ఆఫ్ కంట్రోల్ ఇదిగోండి, ఇదనమాట షిప్కీలా పాస్. ఇది ఇమిస్లా, బారాలచ్చ, టగ్లాంగ్, ఖుర్దుంగ్, చాంగ్, కారాకోరం, అఘిల్, బుర్జాల, పీర్ పంజాల్ వినుంటారు బాగా. కారాకోరం వినుంటారు. సో ఈ పాసెస్, ఈ మార్గాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనకి ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ ఈ పార్ట్ మనకి ఇండియా చైనాకి మధ్య ఉన్నదనమాట. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం కదా, LACకి దగ్గరగా ఉన్నది ఏరియా అనమాట. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే ఈ షిప్కీలా పాస్ ఇది పర్టికులర్గా వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే రీసెంట్గా మనకి LAC వ్యూహాత్మక పాస్, ఈ వ్యూహాత్మక మార్గాన్ని మానస్ సరోవర్, హిమాచల్ ప్రదేశ్లోని హిమాచల్ ప్రదేశ్ కదా, మానస్ సరోవర్కి యాత్రకు వెళ్ళడానికి ఈ మార్గాన్ని సుగమం చేశారన్నమాట. వెళ్ళడానికి వీలు కలిగించారు. 2020లో దీన్ని క్లోజ్ చేశారు. దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఇటు వెళ్ళడానికి, మానస్ సరోవర్కి వెళ్ళడానికి దాన్ని అవకాశం ఇచ్చారనమాట. అందుకని ఇది వార్తల్లో ఉంది మనకి. అది ఇంపార్టెంట్ వన్. షిప్కీలా పాస్. ఇక్కడ నది ప్రవహించేది సట్లెజ్ నది ప్రవహిస్తుంది మనకి. ఇక్కడ పర్యాటకుల సందర్శనార్థం దీన్ని విడవడం జరిగిందనమాట. వాణిజ్యం, తీర్థయాత్రలకు చాలా ప్రసిద్ధి అనమాట ఈ మార్గం. ఓకేనా, షిప్కీలా పాస్ దట్స్ పార్ట్. LAC ఫుల్ ఫామ్ నాకు కమెంట్ చేయండి. LOC కూడా ఉంటుంది. LAC వేరు, LOC వేరు. అది లైన్ ఆఫ్ కంట్రోల్. LAC అంటే ఏంటనేది నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ మనకి మూవ్ అవుదాం. శక్తి వ్యాయామం. శక్తి అంటే తెలుసు కదా, శక్తి వ్యాయామం ఏ దేశాల మధ్య తెలుసు కదా. ఇవి రెండు వచ్చినప్పటికీ శక్తి వ్యాయామం మనకి మిలిటరీ వ్యాయామం అనమాట. ఈ మిలిటరీ వ్యాయామం భారత్కి, ఫ్రాన్స్కి మధ్య జరుగుతుంది. ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య. ఇది మనకి శక్తి వ్యాయామం 8వ ఎడిషన్ 18 జూన్ నుండి 1 జూలై వరకు జరుగుతుంది అనమాట. 18 జూన్ నుంచి 1 జూలై వరకు జరుగుతుంది. 8వ ఎడిషన్ అనమాట. ఎక్కడ అంటే ఇది 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక వ్యాయామం. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనమాట. అందుకని దీన్ని బైఎనియల్ అంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఫ్రాన్స్లో ఒకసారి, ఇండియాలో ఒకసారి. ఈసారి 2025లో ఫ్రాన్స్లో జరుగుతుంది అనమాట. మనకి ఫ్రాన్స్లో జరుగుతుంది. క్యాంప్ లార్జెక్ ఫ్రాన్స్లో ఇది మనకి జరుగుతుంది అనమాట ప్రజెంట్. ఫ్రాన్స్ లార్జెక్ దట్ ఇస్ అ పాయింట్. శక్తి వ్యాయామం. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. వరల్డ్ సికిల్ సెల్ డే. సికిల్ సెల్ అంటే కొడవలి కణం అంటారు, దినోత్సవం అంటారు. ప్రపంచ కదా. ఏంటిది అంటే సికిల్ సెల్ డే అంటే ఏంటి అని అంటే జనరల్గా మనకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, RBC అంటాం కదా, రెడ్ బ్లడ్ సెల్స్. ఇదిగోండి ఇక్కడ చూపించాడు చూడండి. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్, RBC అంటాం. ఎర్ర రక్త కణాలు అంటారు కదా, ఎర్ర రక్త కణాలు అంటాం కదా. ఈ ఎర్ర రక్త కణాలు జనరల్గా మనకి ఈ స్పెరికల్ షేప్లో ఉంటాయి, ఇట్లా ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. కానీ హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల, హిమోగ్లోబిన్ లోపం వల్ల ఏమవుతుందంటే సెల్స్, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏమంటే ఒక కొడవలి ఆకారాన్ని పొందుతాయి. అలా సికిల్ అంటే ఏంటి అంటే కొడవలి అనమాట. సికిల్ సెల్ లాగా మారుతాయి. రెడ్ బ్లడ్ సెల్ సర్కిల్ లాగా ఉండాల్సింది సికిల్ లాగా మారుతుంది, కొడవలిలాగా మారుతుంది, కొడవలిలాగా మారిపోతాయి అనమాట. అవి అంటే వీటి షేప్ ఇక్కడ నుంచి ఇలా కానీ ఇలా తయారవుతాయి అనమాట. ఇలా తయారవుతే వాటిని ఏమంటారంటే సికిల్ సెల్ అంటారు. హిమోగ్లోబిన్ లోపం వల్ల వంశపారంపర్యంగా కూడా వస్తూ ఉంటుంది, తల్లిదండ్రుల నుంచి కూడా రావచ్చు. దీనికి ఏంటి అని అంటే సికిల్ సెల్ మోస్ట్ డేంజరస్. సికిల్ సెల్ ఎనీమియా అంటారు. సికిల్ సెల్ ఎనీమియా అని అంటారు అనమాట దాన్ని. అలా వచ్చిన ప్రాబ్లం హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ కనుక వస్తే సికిల్ సెల్ ఎనీమియా అంటాం.
ఎనీమియా అంటే రక్తలోపం కదా, రక్తం సరిగా లేకపోవడం కదా, అలాంటి ప్రాబ్లం అనమాట ఇది. దీన్ని ఈ సికిల్ సెల్ డేని మనకి జూన్ 19న మనం జరుపుకుంటాం. యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మనకి దీన్ని 2019 తర్వాత నుంచి దీన్ని కొనసాగిస్తూ వస్తుందన్నమాట. 2025కి సంవత్సరానికి కనుక మనం చూస్తే దీని దీని థీమ్ వచ్చినప్పటికీ గ్లోబల్ యాక్షన్ లోకల్ ఇంపాక్ట్ ఎంపవరింగ్ కమ్యూనిటీస్ ఫర్ ఎఫెక్టివ్ సెల్ఫ్ అడ్వకసీ ఇది దీని థీమ్ అనమాట. 2025 సందర్భానికి మనకి ప్రధానమంత్రి 2022లో ఈ సికిల్ సెల్ ఎనీమియా గురించి మాట్లాడుతూ ఒక పాయింట్ అన్నారు. 2047 నాటికి 2047 అంటే మనకి 100 సంవత్సరాలు అవుతుంది అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. సో 2047 నాటికి మనం సికిల్ సెల్ ఎనీమియా ఫ్రీ నేషన్గా మారడానికి స్కోప్ ఉందని అనౌన్స్ చేశారు. మారుదాం అని కూడా చెప్పారు. 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియా ఫ్రీ నేషన్ అంటే సికిల్ సెల్ ఎనీమియా కొడవలికడ రహిత ఎనీమియా రహిత భారతదేశంగా మనము అభివృద్ధి చెందడానికి ఛాన్స్ ఉందని అనౌన్స్ చేశారు. దట్ ఇస్ అ పాయింట్. ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్ కలుద్దాం, మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.